మీర్పేటలో జరిగిన హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హత్య ఘటన విని భవనంలో ఉంటున్న వారు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మీర్పేట జిల్లేలగూడలో జరిగినటువంటి హత్యోదంతం కేసుకు సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా భర్త గురుమూర్తిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. మీర్పేట పోలీసులు ప్రస్తుతం అతను విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏ విధంగా హత్య చేశాడు, ఇవన్నీ విషయాలు కూడా ఆరా తీస్తున్నారు. అయితే నిన్నటి వరకు మనకు అందిన సమాచారం మేరకు ఇదే ఇంట్లో వాళ్ళు గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. సో కనుమ రోజు ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదే రోజు ఆమెను ఆ రోజు హత్య చేసి అనంతరం ముక్కలుగా చేసి తర్వాత కిచెన్లోనే ఈ మొత్తం కుక్కర్లో ఉడికించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా సమాచారం చెప్పారు. అయితే అతను కూడా గురుమూర్తి కూడా ఈ విషయాన్ని పోలీసులకి వెల్లడించారు. తన భార్యని హత్య చేసిన విషయాన్ని చెప్పారు. అయితే ఇంటిలోంచి దుర్వాసన రావడంతో గమనించినటువంటి స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. దాంతోపాటుగా వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. 16వ తేదీన ఆమె మిస్ అవడంతో 18వ తేదీన మృతురాలు వెంకటమాధవి తల్లిదండ్రులతో కలిసి భర్తే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్లారు. వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫై చేయగా సీసీటీవీ కెమెరాలు పరిశీలించే క్రమంలో ఆమె లోపల వెళ్లేటువంటి విజువల్ ఉంది, కానీ బయటికి వచ్చేటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో గురుమూర్తిని అదుపులో తీసుకొని విచారించగా అసలు విషయం వీళ్ళకి వచ్చింది. ఆ విషయాన్ని కూడా పోలీసులకి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి గత రాత్రి నుంచి మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ ఘటన ఇంత దారుణటువంటి హత్యకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పోలీసులు చెప్పడం, తర్వాత మీడియాలో విపరీతంగా కథనాలు రావడంతో ఈ కాలనీలో అంటే ప్రస్తుతం వీళ్ళు నివాసం ఉండేటువంటి జిల్లేలు కూడా ఇది న్యూ వెంకటేశ్వర కాలనీ. ఈ కాలనీలో ఉండే వాళ్ళంతా కూడా భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వాళ్ళంతా వాళ్ళ భవనాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అద్దెకు ఉండేవాళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కొంతమంది ఇళ్లకి తాళాలు వేసి వేరే ఇళ్లకు వెళ్ళిపోయారు. వాళ్ళ బంధువుల ఇళ్లకు వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూడవచ్చు వీళ్ళు ఎదురుగా ఉండేటువంటి మరొక నివాసం ఉదయాన్నే వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ ముందు పోర్షన్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక ఒక్కసారిగా ఈ ఘటనతోటి భయాందోళనకు గురయ్యారు. ఈ చుట్టుపక్కల ఈ ఒక్క భవనమే కాకుండా పక్కన ఉన్నటువంటి మరొక 2 భవనాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడి నుంచి భయంతో వేరే ఇంటికి వెళ్ళిపోయారు తాళాలు వేసి. సో ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అతను చెప్పినటువంటి వివరాల ప్రకారం జిల్లేలగూడ చెరువులో అంటే హత్య చేసిన తర్వాత వాటిని కుక్కర్లో ఉడికించడం, ఆ తర్వాత వాటిని రోకలితో దంచి ఆ తర్వాత ఆ మూట కట్టి జిల్లేలగూడ చెరువులో పడేశానని ఆయన పోలీసులకు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించేందుకు వెళ్ళింది. అక్కడ ఇప్పటివరకు కూడా ఎలాంటి క్లూస్ దొరకలేదు. అతను పడేసినటువంటి ప్రాంతంలో శరీర భాగాలు వెంకటమాధవికి సంబంధించినటువంటి శరీర భాగాలకి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు పోలీసులకి ఇప్పటివరకు లభించలేదు. ఇప్పుడు ఫోరెన్సిక్ టీమ్ దీని ఆధారాలు సేకరించే పనిలో ఉంది. దాంతోపాటుగా ఇంట్లో కొన్ని ఆనవాళ్లు సేకరించారు. ఆనవాళ్లు సేకరించినటువంటి ఆధారాల ప్రకారం దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం గురుమూర్తిని పోలీసులు విచారిస్తున్నారు. అతను హత్య చేయడానికి గలటువంటి ప్రధాన కారణానికి సంబంధించిన ఆరా తీస్తున్నారు. ఎందువల్ల హత్య చేయాల్సి వచ్చింది, ఇద్దరి మధ్య గొడవ జరిగిందా, లేకపోతే ఇతర ఏ కారణం ఉంది, ఏ కారణం చేత ఆయన హత్య చేసిన విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కొంత ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి అతను ఇంట్లోంచి బయటకు వెళ్ళినట్టు ఒక సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే, ఆయన చేతిలో ఏదో వస్తువు పట్టుకొని బయటకు వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్లో మాత్రమే లభ్యమైంది. సో కానీ దానికి సంబంధించినటువంటి శరీర భాగాలు కానీ ఇక్కడ లభ్యం కాలేదు. సో దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఆధారంగా మేము విచారణ చేస్తాము. సీసీటీవీ ఎవిడెన్స్ మాకు ముఖ్యం. అతను చెప్పినటువంటి జిల్లేలగూడ జిల్లా సమీపంలో ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఈ జిల్లేలగూడ చెరువు ఉంది కాబట్టి అక్కడికి తీసుకువెళ్ళినటువంటి క్రమం, అటు ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటి కూడా పరిశీలిస్తున్నారు. ఇంత దారుణ ఘటనకు సంబంధించినటువంటి ఘటన అతను ఈ మధ్యలో అంటే ఆ రోజు కనుమ రోజు హత్య చేయడం, 16వ తేదీన ఆమె కనిపించట్లేదని వాళ్ళ ఫోన్ చేయడం, ఈ మధ్యలో కేవలం 10 గంటల సమయం ఉంది. ఈ 10 గంటల సమయంలో ఆమెను హత్య చేయడం, ఆ తర్వాత ముక్కలుగా చేసి ఉడికించడం, ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేశాడు. ఏ విధంగా పూర్తి చేశాడు, ఇది సాధ్యమేనా అనే అంశాన్ని పోలీసులు ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు. గురుమూర్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. దాంతోపాటుగా ఆమె ఫోన్ కాల్ డేటాని పరిశీలిస్తున్నారు. దాంతోపాటు అతను గురుమూర్తికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటాని కూడా పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని అంతా కూడా కుటుంబ సభ్యులకి చెప్పారు. ఈ హత్యకు సంబంధించినటువంటి ఒకవేళ మృతదేహం దొరికితే కనుక దానికి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తీసుకొని మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు కుటుంబ సభ్యులకు అప్పచెప్పే అవకాశం మనకు కనిపిస్తోంది. ఓవర్ టు యు.